కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న వాళ్లు సహకరించడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పైగా ట్యాక్స్ హెవెన్ దేశాల్లో ఉన్న వాళ్లు ధరణికి సంబంధించి మన కంప్యూటర్లలో గల మొత్తం సమాచారాన్ని ఒక్క క్లిక్ తో ధ్వంసం చేయగలరన్నారు. ఈ పరిస్థితికి కేసీఆర్, కేటీఆర్ బాధ్యులన్నారు రేవంత్. టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధర్ రాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు. ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి. ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో, కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా, బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక్క క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి, రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష.